హలో గాయస్, మేమైతే చూడండి అట్లూరుకి వచ్చాము. ఇప్పుడు మేమైతే అట్లూరుకి ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? చూపిస్తాను. ఇంకా కొంచెంసేపు ఆగితే మీరు వీడియో మొత్తం చూడండి, చూపిస్తాను ఎందుకు వెళ్తున్నాము. సాంగ్స్ అయితే పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళంతా. మీకు ఉంటుంది రాజా, పాండి ముందుకెళ్ళండి, ఇంకా కొంచెం తాట తీస్తాం. పదండి ఇతరం మేలుకుంటే కదా తెలిసింది. ఒక్కొక్కరికి వంట చేయని వెళ్ళేది మేము ఆడుకోవడానికి పోవట్లే. చూడండి ఈ రూట్ అయితే చిన్న బస్సు వెళ్ళినా కూడా ఇంకా రెండో వ్యక్తి వచ్చేదానికి అవకాశం అయితే ఉండదు. కారుకే ఇబ్బందిగా ఉందన్నమాట. ఊర్లోకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఇదేనండి కోనరాజుపల్లి అంటే. కోనరాజుపల్లికి అయితే వచ్చేసాము మేము. ఇక్కడ మాకు క్యాటరింగ్ అయితే ఆర్డర్ వచ్చింది, అందుకోసమని ఈ ఊరికి వచ్చాము. పల్లె అంటే మాకు అయితే చాలా ఇష్టం, ఎందుకంటే మాది కూడా పల్లె కదా. పల్లెలో ఉన్నంత ఆనందం ఎక్కడ దొరకదండి. అయితే మేమైతే ఇంకా దిగేస్తున్నాం కారు అయితే. మా వాళ్ళు అయితే దిగ్గానే పని అయితే స్టార్ట్ చేశారు. చూడండి గ్యాస్ తీసుకెళ్తున్నారు. కానీ బాబు ఇంకా తొందరగా ఫాస్ట్గా చేసేద్దాం. ఇప్పుడు నైట్కి భోజనం చేయాలన్నమాట. భోజనానికి కావాల్సినవన్నీ మేమైతే తరుక్కుంటున్నాము. అన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకుంటున్నాం అనమాట. ఏ పక్క కూర్చునే వాళ్ళు ఆ పక్క అయితే కూర్చొని పని అయితే చక్క చేస్తున్నారు. మా వాళ్ళైతే వరకైతే చాలా ఫాస్ట్గా అయితే చేస్తారు. కానీ ఎక్కిచ్చారు కదా, ఇంక తిప్పుతూనే ఉండాలి. బయనైనా దానికి ఏం కావాలో అవన్నీ వేసేయండి. ఫాస్ట్గా అయితే వేసేయాలి. వెయ్యినైనా వెయ్యి ఎలా తిప్పు పొగలు లేపాలట్టే. లేపు రాజా లేపు, వేయాలి. వెయ్యి అట్లా వేసి దానికి కావాల్సినట్టు వేసేయండి. అయినా సరైనంత ఉప్పు వేసుకోండి. పప్పు కావాల్సిన బేడ అయితే పక్కన అయితే ఉడకబెట్టారు. పప్పు అయితే పొంగొచ్చేసింది. పప్పు కూడా పూర్తిగా అయిపోయింది. పకోడా కూడా వేస్తున్నారు అప్పుడే. నేనైతే వెళ్ళి పడుకున్న తర్వాత వీళ్ళు చూస్తే వీళ్ళైతే వంటలు స్టార్ట్ చేశారు అప్పుడే. కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. బయ్ ఏం కావాలో అన్ని రైస్కి ఇది కలర్ రైస్కి వేస్తున్నారు. రైస్ వేస్తున్నారు. వేయండి, బాగా వేయండి. తిప్పు నాయన, కల తిప్పాలి మరి. తిప్పు రాజా, కలదిప్పు. నైట్ భోజనాలన్నీ మీకు నేను చూపించలేకపోయాను, సారీ అండి. కొంచెం వర్క్ ఉంది కదా, చేసుకుంటా ఉన్నాము, అందుకు నేను మీకు చూపించలేకపోయాను. మార్నింగ్ అయితే చూడండి రైస్ అయితే అయిపోయింది, కలర్ రైస్. ఇలాంటి అండాలు అయితే 4 అయితే చేసాము మేము. చిన్నగా పట్టండి అయినా, పట్టండి. మీ కాలు మీరు తొక్కండి, పర్లేదు. చిన్నగా బండి పట్టండి రాజా, పటాకులు అయితే పట్ట పేస్తున్నారు. బాగానే అయితే అయిపోయింది. ఇంకా మటన్ విషయానికి వస్తే పొట్టేళ్ళు లైవ్లో ఇస్తున్నారండి వీళ్ళైతే. చెన్నూరు వాళ్ళంటే వీళ్ళు లైవ్లోనే పొట్టేలు తీసుకొచ్చి పట్ట మనకు కర్రీ కావాల్సినటువన్నీ ఎట్లాగే సన్న ముక్కలతో కట్టింగ్ చేసి మరీ ఇస్తున్నారు. మా వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు మటన్కి. రాజా కలదిప్పండి, బాగా వేయండి. మసాలా మంచిగా దట్టించండి. అట్నే మంచి టేస్ట్ రావాలి. మరి మంచి టేస్ట్ వస్తుంది కూడా వస్తుంది కాబట్టి మాకు మళ్ళీ ఇక్కడ ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే ఊర్లో ఇప్పటికి 5-6 సార్లు చేసామండి. మటన్ ముంచవయ్యా, ముంచు చిన్నగా ముంచు బెయ్యి అది బాగా వేసి తిప్పినైనా కళ్ళు తిప్పు బాగా. ఇందులో కొంచెం మటన్ వేస్తున్నారు. ఎత్తండి మొత్తం అండా మొత్తం ఎత్తేసాయి. అన్ని లోపల మా వాళ్ళు అయితే మొత్తం అండా అయితే ఎత్తేసారు. చిన్నగా వేయండి. అలా కొంచెం వేయండి, వేసేయండి. ఓకే వేయండి. అది వేసేసారా? వేసేసారు. దించు. రైట్. తిప్పు నేను బాగా కలదిప్పండి. అయితే ఉడకాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. కట్టెల పొయ్యి మీద తొందరగానే ఉడుకుతుందిలే, బాగా వస్తుంది. కర్రీ అయ్యే లోపల అయితే 1 అవర్ పైన 2 అవర్స్ లాగా పడుతుంది. 2 అండాలు మటన్ కర్రీ అంటే 250 కేజీలు కదా, 2 అండాలు పెట్టేసాము. 2 అండాలు ఒకేసారి ఎక్కించామన్నమాట పొయ్యిల మీదకి. లోపల నుంచి మటన్ అయితే తీసుకురంటారా అని చెప్తే మా పిల్లలు అండా తీసుకొస్తున్నారు. బాగా కడిగిచ్చేసి ఇందులో వేపిస్తున్నాము. ఇంకా చూడండి మటన్ అంతా తీసుకొచ్చారు, ఇక్కడ వేస్తున్నాము. వాళ్ళంతా చాలా అయితే కష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు కదా, వాళ్ళైతే నిద్రలేదు, నేనైతే పడుకున్నాను. క్యాటరింగ్ అయితే ఒప్పించుకున్న ఓనర్ అయితే కూర్చొని పని చేయించుకుంటాడు. అట్లా కాదు మా వాడైతే, అతనే దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నాడు. చూడండి ఎలా, మీరు ఫస్ట్ నుంచి వీడియోలో చూస్తూనే ఉన్నారు. మటన్ అయితే అయిపోయింది. ఓకే, చూస్తున్నారు కదా. మా వాడైతే క్యాటరింగ్ అయితే ఒప్పుకున్నాడంటే కంపల్సరీ దానికి పూర్తి న్యాయం అయితే చేస్తాడు. మళ్ళీ అదే ఊర్లోంచి ఆర్డర్ వచ్చేలాగైతే కంపల్సరీ మంచి టేస్ట్ అయితే చేస్తాడు. చికెన్ కూడా 250 కేజీలు చేసామండి. ఇది కూడా చికెన్ రోస్ట్ అనమాట. మొత్తము 250 కేజీలు మటన్, 250 కేజీలు చికెన్. 1000 నుండి 500 మందికి అయితే చేసాము. ఇక్కడ చేసిన డెకరేషన్ అయితే కూడా మన ఊరిదే, ఒంటిపెట్టదే. తరుణ్ సాలాబాద్ అబ్బాయి ఉన్నాడు కదా, తరుణ్ రెడ్డి అబ్బాయి మాధవరంలో పెట్టుకో ఉన్నాడు. మీకు కూడా కావాలనుకుంటే తరుణ్ దగ్గరికి వెళ్ళండి, మంచి డెకరేషన్ అయితే చేస్తాడు. చాలా బాగుంది కదా. మేము ఈ పెళ్ళికి అయితే వంట చేయడానికి, డెకరేషన్ చేయడానికి అయితే వస్తే మళ్ళీ 9-10వ తారీఖు కూడా వాళ్ళు కూడా మళ్ళీ మమ్మల్ని పిలిపించి డెకరేషన్ అయితేనేమి, వంట అయితేనేమి 2 కూడా క్యాటరింగ్లు మాకే అప్పచెప్పడం జరిగిందనమాట. డెకరేషన్ చాలా మంచిగా అయితే చేశాడు.
ఇక్కడ నుంచి ఊర్లోంచి ఊరు బయటికి ఎంట్రన్స్ దగ్గర కూడా చాలా నైట్ కూడా చాలా బాగుంది చేశాడనమాట. ఇవన్నీ చూసి మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చింది మనకి ఇక్కడ నుంచి. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ భోజనాలు తిన్న తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేసి మళ్ళీ మాకైతే క్యాటరింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది కూడా మాకు చాలా సంతోషమైన విషయం. ఎక్కడికి పోయినా మేము ఇలానే ఉంటుందన్నమాట. ఒకసారి క్యాటరింగ్ చేసామంటే ఆ ఊరి నుంచి కంపల్సరీ మళ్ళీ అయితే ఆర్డర్ కంపల్సరీ వస్తుంది. మాకు కొండ్రాస్ వల్ల మంచి పేరైతే మేమైతే సంపాదించుకున్నాము. ఎందుకంటే ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగినా కూడా నాగసుబ్బారెడ్డి ఆయన అయితే మమ్మల్ని పిలిపించుకుంటాడు. ఎందుకంటే బాగా చేస్తున్నాం కాబట్టి పదే పదే పిలిపించుకుంటున్నాడు అనమాట. ఇలా అయితే మేమైతే కార్యక్రమం పూర్తిగా అయిపు చేసుకొని అయితే మేమైతే ఇంటికి తిరిగి బయలుదేరి వచ్చేసాము. అయితే మీకు కూడా కావాలంటే ఎక్కడ అనుకున్నారా, మన మయూర గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. మీరు మా చుట్టుపక్కల ఉన్న కళ్యాణ మండపంలో ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారనుకుంటే వచ్చి మాకు క్యాటరింగ్ అయితే ఇవ్వచ్చు. మీకు కోరిన విధంగా మేమైతే చేసి ఇవ్వగలము. అలాగే మీ ఊర్లో మీకు లైవ్లో ఇవ్వాలన్నా కూడా మేమైతే కంపల్సరీ మీకు లైవ్లో అయినా మీ ఊర్లోనే వచ్చి మీ ఊరికి వచ్చి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మయూర గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, కొండారెడ్డి, ఒంటిమిట్ట మండలం.